ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోధ వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరిస్తుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా కనికరాన్ని చూపేవారు లేరు. యేసు క్రీస్తు ఒక్కరే మన పట్ల కనికరాన్ని చూపే దేవుడు, మన పట్ల జాలి పడే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుష్యులు ఎవరు కూడా సమాధాన పరిచేవారు లేరు. అశాంతి కలుగజేసేవారే తప్ప సమాధాన పరిచేవారు లేని ఈ లోకంలో యేసు క్రీస్తు ఒక్కరే సమాధానానికి అధిపతి, సమాధానకర్త గనుక మన జీవితాల్లో సమాధానపరిచే దేవుడు ఆయనే. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా మన ఎడల ప్రేమను చూపేవారు లేరు కానీ ఆయన ఒక్కడే నిజమైన ప్రేమ చూపే దేవుడుగా ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మనల్ని ప్రేమించాడు గనుక ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక ఉదయకాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ ఆయన అనుగ్రహించే కనికరాన్ని, సమాధానాన్ని, ప్రేమను పొందుకొని సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పట్ల కనికరం చూపే దేవుడవు, మాకు సమాధానం కలుగు చేసే దేవుడవు, మా పట్ల ప్రేమను చూపే దేవుడవు నీవే కనుక దేవా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో కనికరమును, సమాధానమును, ప్రేమను విస్తరింపచేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.